రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వం మాత్రం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో మాత్రం వేరే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో సరఫరా తగ్గినట్లు సమాచారం. దీంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్న అపోహతో కొన్ని బంక్ యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా సరఫరాను తగ్గిస్తున్నాయా? లేదా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేందుకు ఇది పన్నాగమా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇటీవల గ్యాస్ సరఫరాలో ఎదురైన సమస్యలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో కొన్ని చోట్ల ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో 4,000 రూపాయల వరకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మళ్లీ రావొచ్చన్న భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి నిజమైన పరిస్థితిని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయా, స్టాక్లు నిజంగా ఉన్నాయా అనే అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా సకాలంలో అందేలా చూడాలని ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేవలం సమస్య కాదు, ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే కీలక అంశం. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.